హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు మన ఛానల్లో బీడ్ వర్క్ కాకుండా మనం ఏంటంటే ఒక టూరిస్ట్ ప్లేస్ని అయితే చూపిస్తాను నేను మీకు. ఓకేనా? మేమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి లాంగ్ డ్రైవ్ అండి ఎడారి చూడటానికి అయితే వెళ్తున్నాం రాజస్థాన్లో. రాజస్థాన్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ముందుగా ఎడారి కదండి. ఆ ఎడారి చూడటానికి అయితే మేము ఈరోజు వెళ్తున్నాం. మొత్తం అంటే ఆర్మీ ఫ్యామిలీస్, తెలుగు వాళ్ళందరూ కలిసి. ఓకేనా? ఎవరికి వీలైనంత వరకు వాళ్ళనమాట. ప్రతి ఒక్కరికి లీవ్ అయితే దొరకదు కదా, కొంతమంది అయితే కలిసి హ్యాపీగా అలా బైకులపై లాంగ్ డ్రైవ్ అయితే ప్లాన్ చేశారు. మార్నింగ్ అయితే బయలుదేరామండి. ఓకేనా? మీరు కూడా నాతో పాటు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేస్తారని అయితే నేను పక్కా అయితే చెప్పగలను. ఓకేనా? ఇంకా మా ఇంటి దగ్గర నుంచే బయలుదేరి వెళ్ళాం. మేమైతే క్వార్టర్స్లో ఉండట్లేదండి, బయట ఉంటున్నాం అనమాట సివిల్లో. అందుకనే ఇంకా ఏరియా ఎలా ఉంది. ఓకేనా? ఇంకా అట్లా కొంచెం ఎవరింటి నుంచి అయితే వాళ్ళు బయలుదేరి, కొందరైతే క్వార్టర్స్ నుంచి అలా అయితే వచ్చారండి. నార్మల్గా ఏంటంటే ఒక వెహికల్ అలా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా లాంగ్ డ్రైవ్ ఫీల్ కూడా ఉంటుంది కదా అని వీళ్ళు ఏంటంటే ఇలా ప్లాన్ చేశారు. అందరం అయితే అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అలా మీట్ అవుతాం. చూడండి ఇక్కడ మనకి దారిలో అలా ఏమున్నాయో. ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నామండి పెట్రోల్. ఎందుకంటే అసలు ఈ డిసర్ట్ ఎంత దూరంలో ఉందనే విషయం అయితే మాకు అంత క్లారిటీ అయితే లేదనమాట ఎవ్వరికి. అందరూ ఫస్ట్ టైమే అక్కడికి రావటం అనమాట. కాకపోతే ఏంటంటే రూట్ మ్యాప్ చూసి వెళ్దాం కదా, గూగుల్ తెల్లి ఉంది కదా అని గూగుల్ తెల్లిని నమ్ముకొని అందరూ బయలుదేరారు అలా అనమాట. అందుకనే ఫుల్ ట్యాంక్ అయితే చేశారు. తర్వాత చూడండి ఇక్కడ 2 ఫ్యామిలీస్ అయితే కలిశారు మధ్యలో. ఇంకా అట్లా ఒకరు కలుస్తూ మొత్తం అందరం కలిసి అయితే మూవ్ అయ్యాం. అలా అయితే ఎంత దూరం అయితే ఉందో తెలియకుండానే అలా ప్రయాణం అయితే సాగిస్తున్నామండి. చూడండి ఇది మార్నింగ్ కదా, ఇంకట్లా మార్నింగ్ అయితే కొంచెం నేచర్ కూడా బాగుంటుంది కదా అని ఇంకా మార్నింగ్ అయితే ప్లాన్ చేశారు. అలానే మనం రిటర్న్ రావడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, అందుకనమాట. చూడండి ఇక్కడైతే ఒక ప్లేస్లో ఆగి ఏం చేయాలి ఏంటి అని అయితే కొంచెం మిగిలిన అందరూ కూడా ఇక్కడైతే కలిసామండి. ఆ తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదా అని ఒక డాబా దగ్గర అయితే ఆపారు. ఇక్కడ ఇందులో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అందరూ ఇంటి దగ్గర నుంచే బయలుదేరినా సరే ఏం చెప్పారంటే వీళ్ళు అలా కాదు, మొత్తం బయటే, ఇంకా బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు అంతా బయటే చేద్దాం, ఎవరు ఏం ప్రిపేర్ చేయని అవసరం లేదు అని చెప్పారనమాట. కాకపోతే ఏంటంటే అక్కడ డాబాకి వెళ్ళిన తర్వాత అక్కడ చాయ్ తప్ప ఇంకేం లేదండి. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అని మేమైతే కొంతమంది కొంచెం చపాతీ అని, ఇడ్లీ అని అలా కొన్ని తీసుకొని వెళ్ళడం వల్ల మాకు ప్లస్ అయింది. అక్కడ చాయ్ కాకుండా అయితే ఇంకేం లేదు, చాయ్ బిస్కెట్ మాత్రమే దొరికింది. కాబట్టి మనం ఎప్పుడైనా పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ముందుగా ఆలోచించి తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఖాళీ కడుపులతో అయితే తిరగాల్సి వచ్చింది. ఎలా అయితే ఏంటి, మేము తీసుకొచ్చిన కొంచెం ఇడ్లీ చపాతీ అలా ఇలా మొత్తం తిని చాయ్ తాగి ఇంకైతే మళ్ళీ బయలుదేరాం. ఇంకా ఎంత దూరం ఉంటుంది అయితే తెలీదు అనుకుని ఇంక అందరం అలా వెళ్తున్నాం. అందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, చిన్నపిల్లలు ఉన్నారు, బాగుందండి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంది అని. చూడండి మేము వెళ్తుంది ఓసియన్ అనమాట, 29 కిలోమీటర్స్ అయితే ఉంది. ఓకేనా? అట్లా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ అట్లా కూడా ఉన్నాయండి. మనం దారిలో మనం బై రోడ్ వెళ్ళామనుకోండి బాగానే ఉంటుంది. మధ్యలో టోల్ ప్లాజాలు కూడా ఒక 2 అనుకుంటా, 2 ప్లేసుల్లో అయితే టోల్ ప్లాజాలు కూడా ఉన్నాయండి. కాకపోతే మనం కారు అలా అయితే మనం ట్యాక్స్ అవంతా పే చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. బాగుంది. మనకి ఏంటంటే ఇక్కడ రాజస్థాన్లో తెలియదు కాబట్టి మనం వెహికల్లో వెళ్ళే కంటే ఇలా మనం బైక్లో వెళ్తే బాగుంటుందని ప్లాన్ చేశారు వీళ్ళు. అలా కొంత దూరం ప్రయాణించి వెళ్ళిన తర్వాత లాస్ట్కి ఇదిగోండి ఇక్కడ మధ్యలో కూడా ఒక 2-3 మెంబర్స్ని అయితే అడిగామండి ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత. ఎందుకంటే కరెక్ట్గా దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. అందువలన చూడండి ఇక్కడ రైల్వే ట్రాక్ క్రాస్ చేసి అట్లా వస్తే ఇక్కడ ఉందండి ఆ ఎడారి. పిల్లలు ఇంకా అస్సలు ఒకేసారి చూడంగానే అందరూ ఒక్కసారిగా అరిచారనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎడారి చూసి వాళ్ళంతేం ఫీల్ కాలేదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఒంటెలు అవి ఉన్నాయి కదా, వాటిని చూసి ఎగ్జిట్ అయ్యారనమాట.
చూడండి ఇక్కడ మనకి జీప్లు ఉన్నాయి కదా, మనం ఆ జీప్లోనే మనం ప్రయాణించాల్సి ఉంటుంది లోపలికి అనమాట. లేకపోతే అలా కాదనుకుంటే ఇక్కడ నుంచి ఒంటి మీద కూడా వెళ్ళొచ్చు. అట్లా ఇంకెందుకు ఒంటి మీద అంటే కొంచెం ముందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది కదా అని వీళ్ళు ఏం చేశారంటే జీప్ అయితే మాట్లాడారండి అందరికి కలిసి. మేము ఎక్కువ మంది వెళ్ళాం కాబట్టి 2 జీపులు మాట్లాడారు, ఇంకా అందరూ కలిసి ఇంకా దానిలోనే వెళ్ళాం. చాలా బాగుంది చూడండి. ఇదన్నమాట ఇక్కడున్న ఒంటలు. ఇక్కడ నుంచి కూడా మనల్ని పై వరకు తీసుకుని వెళ్ళి మొత్తం అంతా తిప్పి తీసుకొస్తాయి అన్నమాట. చూడండి స్వరూప్ అయితే చాలా హ్యాపీ. అందరం అయితే ఇంకా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ నేను ఈ వీడియో తీసి కొన్ని రోజులు అయితే అయ్యిందండి. అప్పుడు ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న సాంగ్ మీసాల పిల్ల. అందరూ తెలుగు సాంగ్స్ అయితే పెట్టి ఇంకా ఆ భయ్యకి అయితే ఏం అర్థం కాలేదు జీప్ డ్రైవర్కి. కాకపోతే ఏంటంటే మన సాంగ్స్లో ఉన్న ఫీలు ఇంకా వేరే, ఇప్పుడు హిందీ సాంగ్స్లో అయితే మనం అంత ఫీల్ కాం కదా అని వీళ్ళు ఏంటంటే మన సాంగ్స్ పెట్టి ఎంజాయ్ చేస్తూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారండి. ఇంకా అసలు చెప్పనవసరం లేదు. రిటర్న్ వచ్చాక ఏమనుకున్నామంటే అందరం ఇంకొకసారి కూడా మనం వెళ్తే బాగుంటుంది, చాలా బాగుంది కదా, ప్లాన్ చేద్దామని అయితే అందరూ ఫిక్స్ అయ్యారు. ఇంకా అట్లా అనమాట మనం జీప్లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్నపిల్లలు ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలండి. కొంచెం అంటే గతుకులుగా ఉన్నట్లుగా ఉంటుంది అనమాట. రోడ్డులా కాదు కదా, అంత సాఫీగా అయితే ఉండదు. దానివలన అనమాట. ఇక్కడ పారాషూట్ కూడా ఉంది. చూసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అయితే ఇదేంటంటే ఎడారి అంటే అసలు జైసల్మేర్ వెళ్తే మొత్తం ఇంకా అసలు ఇట్లా చిన్న చిన్న గడ్డి అలా ఏం కూడా కనిపించకుండా మొత్తం అంటే ఏమంటారు మన కనుచూపు మేర మొత్తం ఇసుకతో నిండి మన ఎడారి కనిపిస్తుందండి జైసల్మేర్ అయితే. ఇదేంటంటే జోధ్పూర్ అనమాట మేముంది. ఈ జోధ్పూర్ నుంచి కొంచెం దూరంలో ఈ ఓషియన్లో ఈ డిసర్ట్ అయితే ఉందన్నమాట. మనం ఫుల్గా ఇంకా డిసర్ట్ ఫీల్ కావాలి, అసలు మొత్తం ఎక్కడ చెట్లు గ్రీనరీ అంటూ ఏం కనిపించకుండా ఉండాలంటే జైసల్మేర్ నెక్స్ట్ అయితే ప్లాన్ చేస్తాం. మీకైతే పక్కా వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి నేను. చూడండి ఇక్కడైతే ఇంకా వచ్చాం. ఇక్కడ మనం ఎంతసేపు అయితే ఉంటామో అంతసేపు కూడా మన కోసం ఆ జీప్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్తారు, మనల్ని తీసుకొని వచ్చి తీసుకెళ్ళేంత వరకు అనమాట. చూడండి ఇక్కడ ఒంటెలు ఉన్నాయి. అట్లనే ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఒంటితో రైడ్, అలానే మనకి ఏంటంటే పారాషూట్, ఈ 2 అనమాట. వీటిని మనం ఎంజాయ్ చేసి తర్వాత ఇంక మనం రిటర్న్ అవ్వటమే. చాలా బాగుందండి. అంటే ప్లేస్ కొంచెంలో ఉన్నా సరే మనకి ఏంటంటే ఇక్కడ ఒంటె ఉంది, అలానే పారాషూట్ కూడా ఉంది కాబట్టి ఈ 2 మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. ఇంకా మాతో వచ్చిన వాళ్ళు అయితే ఏం చేశారు ముందు చూడండి మీరు. కాకపోతే అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారండి. చూడండి ఇదిగోండి మాతో పాటు వచ్చింది ఇది తెలుగు వాళ్ళు అందరూ అని చెప్పాను కదా, జస్ట్ ఒక్కరు మాత్రం వీళ్ళైతే హిందీ వాళ్ళండి. గుజరాత్ అనుకుంటా, గుజరాత్ కాదు బీహారు వీళ్ళు. ఈ దీదీకి అయితే చాలా ధైర్యం. అమ్మ నాకైతే అంత ధైర్యం లేదండి బాబు. చూడండి పారాషూట్ అయితే తను వెళ్ళింది, అస్సలు చాలా ఎంజాయ్ చేసిందండి అసలు తను. ఇంకా తను చూసి మేము ఎంజాయ్ చేసాం అంతే. పిల్లలు కూడా మేము కూడా ఎక్కుతాం అన్నారు. కాకపోతే అది రిస్క్ కదా, కాబట్టి ఏంటంటే కొంచెం అవాయిడ్ చేయడం మంచిది అని పిల్లలు ఎవరు ఏం వెళ్ళలేదండి. జస్ట్ మాతో వచ్చిన వాళ్ళు ఇది ఇంకొక భయ్య మాత్రం వెళ్ళారు. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, చాలా బాగుందండి. ఇక్కడ నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ ఇలా అయితే ఉంటుందండి జైసల్మేర్లో. ఎలా ఉంటుంది ఏంటి అని నెక్స్ట్ మేము వెళ్ళేటప్పుడు అయితే వీడియోస్ పక్కా పోస్ట్ చేస్తాను. అట్లనే మేము ఈ ఎడారికి వెళ్ళే దారిలో ఏంటంటే సత్యమాత మందిర్ అని ఒక గుడికి కూడా వెళ్ళామండి. గుడి ఎడారి 2 అనమాట ప్లాను. ఆల్రెడీ నేను టెంపుల్ అయితే అప్లోడ్ చేశాను. టెంపుల్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయ్యింది. కాకపోతే మనకి ఈ వీడియో అప్లోడ్ చేయడానికే ఇంత టైం పట్టిందనమాట. టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి, చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. మొత్తం అంతా బాగుంది. చూడండి ఇంకా ఆ చివరి వరకు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఇంకా అక్కడే ఆగిపోతారు. తర్వాత ఇంకా రిటర్న్ నార్మల్గా జీప్లో అయితే తీసుకొస్తారండి. ఇదిగోండి ఇంకా ఇక్కడ చూస్తే ఇంకా ఒంటె వీళ్ళు కూడా మాతో వచ్చిన తెలుగు ఫ్యామిలీస్ అండి. ఈ అన్నయ్య వాళ్ళు పిల్లలతో పాటు
ఒక్కొక్కరు అంటే ఇద్దరైతే ఎక్కొచ్చండి, ఇద్దరు లేకపోతే చిన్నపిల్లలు అలా అంటే మామూలుగా ముగ్గురు అలా ఎక్కొచ్చు, ఒక పెద్దవాళ్ళు అలా అనమాట. ఎంత తక్కువేనండి, 100 రూపీస్ అలా తీసుకున్నారు అంతే. 100 రూపీస్ తీసుకున్నారు. 100 రూపీస్కి మనకి ఏంటంటే ఒక 2 టైమ్స్ అలా తిప్పి తీసుకొచ్చి ఇంకా ఆపేస్తారనమాట. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకా నేను ఇంకా స్వరూప్ నేహ మేము ముగ్గురం అయితే వెళ్ళాం. నేహ అయితే చాలా భయపడిందండి, జస్ట్ ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట. స్వరూప్ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి నేను వెళ్తా అన్నాడు. ఇదిగోండి పిక్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. అట్లా అనమాట మొత్తం. ఇంకా అది అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. రిటర్నింగ్కి వచ్చిన తర్వాత ఇంతవరకు లంచ్ అయితే చేయలేదండి. చూడండి సూర్యుడు అయితే బాగా మీరు ఇలా ఎంజాయ్ చేస్తున్నారని మమ్మల్ని చూస్తున్నట్లుగా ఉంది, అలా అనమాట. బాగుందండి. చూడండి ఇక్కడ నుంచి అయితే సిటీ కూడా కనిపిస్తుంది మనకి. కాకపోతే వీడియో తీయడమే కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే మనకు అది సాఫీగా ఉండే ఇది కాదు కదా, దానివలన అట్లా అనమాట. రిటర్న్లో కూడా ఇంకా తెలుగు పాటలు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే వెనక్కి వచ్చేసాం. బాగుంది అనిపించింది. మేము వచ్చిన దారిలో కూడా స్టోన్ పార్కు అట్లానే చాలా చాలా అయితే కనిపించాయండి. అంటే నెక్స్ట్ అలా వెళ్ళి చూడొచ్చులే అని అయితే అనుకున్నాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఉమ్మెద్ భవను, మెహరన్గఢ్ పోర్టు ఇలా చాలా ఉన్నాయండి చూడటానికి. మీరైతే మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది కదా. ముందు ఈ రాజస్థాన్లో ఉన్న బెస్ట్ ప్లేసెస్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అట్లనే నేను బీడ్ వర్క్ ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాను కదండి. అసలు మెయిన్ మన ఛానల్ బీడ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. అలా బీడ్ వర్క్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియోని ఇంతవరకు చూసారు కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి, ఎందుకంటే చూడాలి అని చాలామంది అనుకుంటాం కదా. నేను కూడా రాజస్థాన్ వచ్చిన ఫస్ట్ నుంచి అబ్బా ఎడారంటే ఎట్లా ఉంటుంది చూడాలి అని అనుకున్నాను. ఎప్పటికైతే ఆ కోరిక అయితే తీరింది. చూడండి ఇంక రిటర్న్ వచ్చేసి దారిలో ఏంటంటే మాకు ఒక ప్లేస్లో ఇక్కడ ఏంటంటే మనకి క్యారెట్ అంతా పండిస్తారండి. ఇక్కడ క్యారెట్ అయితే కనిపించే ట్రాక్టర్తో అనమాట. మా వాళ్ళు మాట్లాడి మొత్తం బోరి అయితే తీసుకున్నారంటే ఒక బస్తా మొత్తం తీసుకున్నారండి. టేస్ట్గా అయితే ఉన్నాయి, బాగున్నాయి, పర్వాలేదు. చూసారు కదా. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఆల్రెడీ నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను. ఇది ఏనుగు అనమాట, పెళ్లి కొడుకు కోసం ముస్తాబ్ అవుతుంది ఇక్కడ మనకి, అక్కడ కళ్యాణ మండపం ఆపోజిట్లో అనమాట. బాగుంది కదా అని పిల్లలు ఇంకా ఎగ్జైటెడ్గా చూస్తూ ఉన్నారు. బాగుందండి. ఇక్కడ ఏంటంటే మనకి పాత సాంప్రదాయాలను ఇంకా పాటిస్తూనే ఉంటారు. పెళ్లి కొడుకుని ఏంటంటే గుర్రం పైన లేకపోతే ఏనుగు పైన అలా ఊరేగిస్తారనమాట. ఓకేనా. అట్లాంటి వీడియోస్ కూడా ముందు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. లాస్ట్కి మేము ఇంటికి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా చీకటి అయ్యింది. ఓకేనా. ఇంకా మా బిల్డింగ్ అయితే ఇది. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రిలాక్స్ అయ్యాం, హ్యాపీ. కాకపోతే ఎంజాయ్ చేసామండి బాగా. కాకపోతే ఏంటంటే ఫుడ్ విషయంలోనే అంత దూరం వెళ్ళి కూడా లంచ్ కూడా ఏం చేశాను తెలుసా, రోటీ ఇంకా పప్పు అంతే.